గౌరవ శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళులు అర్పిస్తారో వాళ్ళు తర్వాత తమ తమ స్థానాల్లో ఉపస్థితులు కావాల్సిందిగా కోరడమైంది. పుష్పాలు సమర్పించే వాళ్ళంతా మీ సీట్లకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. జగిత్యాల స్వర్ణకార సంఘం న్యాయ సలహాదారు నాయకుడు యూత్ లీడర్ మా గిరన్నకు కూడా ప్రత్యేకమైన స్వాగతాలు సుమాంజలు తెలియజేస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. అందరూ పైన చిరునవ్వులం విశ్వకర్మ పాదాలకు మూవలం స్వామి మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిద గమన జీవనం విశ్వకర్మ పాదాలకు వందనం. పూజనీయ శ్రీకాంతాచారి గారు మన తెలంగాణ సాధన కోసం వారి ఆత్మ బలిదానం గావించి నేటికి సరిగ్గా 16 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా వారి స్మరణలో మనం ఒక 2 నిమిషాలు మౌనాన్ని పాటించి ఏ కాసోజీ శ్రీకాంతాచారి, జై విశ్వకర్మ, జై విశ్వరమణ, జై స్వర్ణకార. ఈరోజు దివంగత స్వర్గీయ శ్రీ కాసోజీ శ్రీకాంతాచారి గారి వర్ధంతి. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్ధార్థకర్తగా ఉన్నప్పటికీ అప్పుడు ఆంధ్ర పెత్తందారుల చేతిలో తెలంగాణ అనేది మళ్ళీ కలగా నిలిచిపోయే తరుణంలో మలదేశ ఉద్యమానికి ఇది మరి తెలంగాణ వచ్చేలా లేదు, మా బతుకులు బాగుపడేలా లేవు, మరి ఏదైనా ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలించాలంటే ఏదో ఒక పెద్ద చర్యకు పూనుకోవాలనే ఉద్దేశంతో తనకు తాను ఆత్మార్పణం చేసుకొని తను తాను బలిదానం చేసుకొని తెలంగాణ సాధన కోసం తొలి అడుగై తనకు నిప్పు పెట్టుకొని ఉద్యమ కాగడాను రగిలించిన వ్యక్తి శ్రీ స్వర్గీయ కాసోజీ శ్రీకాంతాచారి గారు. మరి ఏదైతే
వారి ఆశయ సాధన ఏదైతే అనుగుణంగా వారు వేసిన వారి యొక్క ఆత్మార్పణమే తొలి బీజంగా పడి ఈరోజు తెలంగాణ సిద్ధించుకోవడం జరిగింది. మరి ఈ తెలంగాణ సాధనలో ఇంతటి పాత్రుల వారైన శ్రీ కాసోజి శ్రీకాంతాచారి గారికి జగిత్యాలలో విగ్రహం లేకపోవడం చాలా విషాదకరం. మరి ఇక్కడ రాజకీయపరమైన అనుభవమే కానీ సంఘపరమైన అనుభవమే కానీ మరి ఎక్కడైనా వీలైతే ఇదే వార్డులో ఏదైనా మున్సిపాలిటీ సంబంధించిన జాగా ఉంటే దాన్ని మనము ఈ విగ్రహాలు శ్రీకాంతాచారి గారిది మరియు జయశంకర్ సార్ గారిది 2 విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలనేది చాలా రోజుల నుంచి ఉంటున్న మనందరి కోరిక. మరి ఈ వార్డులో అయితే మన విశ్వబ్రాహ్మణులు ఎక్కువ మంది ఉపాధి పొందుతూ ఇక్కడ నివాసం ఉంటూ సొంత నివాసాలు కూడా ఏర్పాటు చేసుకొని ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఉంటే మనకు అన్ని రకాల అందుబాటులో ఉంటుంది అనేది ఒక ఆలోచన ఉన్నది. మరి మన వార్డు కౌన్సిలర్ గారు అలాగే మాజీ కౌన్సిలర్ గారు మన విశ్వబ్రాహ్మణ జిల్లా సంఘం అధ్యక్షులు మనందరికీ బాస్ అయినటువంటి మన టీవీ సత్యం అంకుల్ గారు రాజకీయంగా నాయకుల మీద ఏ రకమైన విధి పత్రాలు ఇవ్వడానికైనా ఎంతమందికి వెళ్ళడానికైనా మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మన పట్టణ సంఘం మాజీ అధ్యక్షులు జిల్లా కార్యదర్శి ముఖ్య స్వర్ణకార సంఘ కార్యకర్త శ్రీ మన చింటూ సుద్దపల్లి సంతోష్ కుమార్ అతను చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సమయాన్ని ఉపయోగించుకున్నాడు, కొంచెం వరకే మాట్లాడాడు, లేకపోతే 1 గంట సేపు మీ అందరికీ తెలుసు. ఇప్పుడున్న 20 సంవత్సరాల పిల్లల నుండి పెడితే మా వయసు కన్నా పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసు. తొలి ఉద్యమం ఎప్పుడైతే తొలి ఉద్యమము తూటాలకు బలి అయి 369 మంది చనిపోయిన దాన్ని పురస్కరించుకొని అప్పటి నుండి మరుగున పడి తెలంగాణ వాదము, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ ఉద్యోగం, తెలంగాణ నీళ్ళు, తెలంగాణ భౌగోళికంగా పూర్తిగా నష్టం జరుగుతున్న దాన్ని పురస్కరించుకొని మరొక ఉద్యమానికి పురుడు కట్టిన మహాపెద్ద మేధావి భారతదేశ ప్రపంచం ఉన్నంతసేపు భీష్మాచార్యుల చరిత్ర ఎట్లా మరవలేదో జయశంకర్ గారి చరిత్ర కూడా ఆ రకంగానే మరవని మహానాయకుని ఆధ్వర్యం లోపల తెలంగాణ వాదము ఉత్తేజపూర్వకంగా నడుస్తున్నప్పుడు రాజకీయ నాయకులు అడుగులకు మడుగులేసి రాజకీయంగా మంచుకునే పరిస్థితి లోపల నీరు గార్చే క్రమం లోపల ఒకే ఒక రోజు 24 గంటల లోపల ఒక మహానుభావుడు రాజకీయ నాయకుడు అతడు చేపట్టిన ఉద్యమం నీరుగారిపోతుందని ఒకటేసారి ఒకరికి ఒకడు అన్న ఉద్యమంతో నా యొక్క బలిదానంతో తెలంగాణ ఉద్యమంగా మారాలి, ఒక విజయ పరంపర నడవాలని తనకు తాను బలి చేసుకున్న శ్రీకాంతాచారి భీష్మునికి ఒక అభిమన్యునిగా అతను కూడా వారు మరవాలని సందర్భంగా చెప్తున్నా. అలాంటి మహానుభావునికి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్న, ఎన్నిసార్లు స్మరించిన తెలంగాణ వాదం మాత్రము పూర్తిగా సస్యశ్యామలం కాదు. ఎందుకు అంటే వారి ఆశయాలు ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రం లోపల కొనసాగుతలేవు. ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నీరు గారిపోతున్నది. ఇంటింటికి ఉద్యోగం అన్నది, ఉద్యోగాలు భర్తీలే లేవు. అందరికి కావాలనుకున్నారు, సౌకర్యాలు దొరుకుతలేవు. రైతులకు గిట్టుబాటు ధర దొరుకుతలేదు. మన వాళ్ళు ఆయన ఆచార్య జయశంకర్ గారు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిధగా మారి ఈ రాష్ట్రాన్ని సిద్ధింపజేయడంలో శ్రీకాంతాచారి గారు మనవారు ఉన్నప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్ర ఫలాలను మనం ఏమాత్రమైనా అందుకుంటున్నామంటే అది నిజంగా లేదనే చెప్పాలి. మనకు భౌగోళికమైన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, ప్రాంతాలుగా వేరుపడ్డం, ఒక భూభాగం వారికి ఒక భూభాగం మనకు దక్కింది. అంతేగాని సామాజికంగా ఏమాత్రం న్యాయం జరిగింది ఇక్కడ ఉన్న బలహీన వర్గాలకు, బీసీలకు, మనకైతేనేమి ఏమాత్రం న్యాయం జరిగిందంటే అది మనం విధివిధంగా ఏం జరగలేదని చెప్పాలి. అయితే ఏదైతే మహానుభావులు మన సంక్షేమం కోసం
ఒక సంకల్పించి వారి ప్రాణత్యాగాన్ని వారి యొక్క మేధోను మన కోసం వెచ్చించి వారి నిర్యాణం చెందినరు. వాళ్ళకు న్యాయం జరగాలంటే మనం మళ్ళొక్కసారి మన కర్తవ్యాన్ని నిర్దేశించుకొని ఈ మనం చేస్తున్న వృత్తుల్లోనే కాదు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఏ రంగాలలో మనం ముందుకు పోతే సమాజంలో మన పాత్ర దృఢంగా బలీయంగా ఉంటుందో అని నిర్దేశించుకొని మనం వేరే రంగాలకు కూడా విస్తరించి మనం కూడా సమాజం లోపల ఒక మంచి భాగస్వాములుగా ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని రాజకీయ రంగంలో కూడా మన పాత్రను మనం దృఢపరుచుకున్నప్పుడే నిజంగా వాళ్ళ ఆత్మ బలిదానానికి ఒక అర్థం ఉంటుంది. మనం మళ్ళొకసారి ఏ ఆకాంక్షల కొరకైతే వాళ్ళ మేధోశక్తిని వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిందో వాటిని మనం నెరవేర్చడానికి కోసం మళ్ళోసారి కంకణ భద్రం కావాలని ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మా స్వర్ణకారులు ఒక స్థలాన్ని అనుకున్నారు. సార్ డియర్ సార్, ఇక్కడ స్థానిక కౌన్సిలర్ గారికి నేను విన్నవించుకోదు ఏమంటే ఇది ఇక్కడే సమీపంలో ఉన్న మేము స్థలాన్ని అనుకున్నాం. అది ప్రైవేట్ స్థలం అని కొంత లేదా మున్సిపల్ స్థలం కొంత ఒక అబ్జెక్షన్ అయితే వస్తున్నాయి. మీరు దయతోటి మా ఈ కోరికను పరిశీలించి ఏదైతే మా స్వర్ణకారుల కోరిక ఉందో, ఏదైతే మేము ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఒక ప్రతిమను ప్రతిష్ఠించాలని సంకల్పం ఉందో దానికి మీరు తప్పకుండా సహకరించి మా విశ్వకర్మల ఆకాంక్ష నెరవేర్స్తారని ప్రార్థిస్తూ శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సుద్దపల్లి సంతోష్ గారిని నా ఫోన్ చేసి రావాలి తప్పకుండా అంటే 100% తప్పకుండా వస్తా అని చెప్పిన. అలాగే వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేస్తా అన్నారు. సరే, అది ఎక్కడన్నది మీరు ఒకసారి సూచిస్తే దాన్ని మున్సిపల్ స్థలమా లేకపోతే ప్రైవేట్ స్థలమా అన్నది మనము మున్సిపల్ తెలుసుకున్న తర్వాత దానికి నేను శాయశక్తిలో మీకు 100% సహాయపడతా. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే గారిని కూడా కలిసిన, ఎమ్మెల్యే సంఖ్యను కూడా కలిసిన, ఇదే విషయం కూడా చెప్పిన తనకు చెప్తే తను కూడా 100% చేద్దాం తమ్మి, వాళ్ళు స్థలం ఏర్పాటు చేసుకున్నాక దానికి కావాల్సినంత సహాయం కూడా చేద్దామని వారు ఇందాక నాకు మాట కూడా ఇచ్చారు. వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ మళ్ళీ విదేశ ఉద్యమంలో శ్రీకాంతాచారి గారు తన ఆత్మ బలిదానాన్ని చేసి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అసలు బాసిన వారికి ఇళ్ళవేళలా తెలియజేస్తూ మన తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముఖ్యంగా చెప్పాలంటే అతి చిన్న వయసులో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించిన వీరుడు, మహావీరుడు, గొప్ప వీరుడు అంటే శ్రీకాంతాచారి గారు అని చెప్పాలి. అలాగే శ్రీకాంతాచారి గారు అతి చిన్న వయసులో అంటే అతను చేసిన ఉద్యమంలో చేసినటువంటి సమయంలో ఇప్పుడున్న చాలామంది యువత ఆడుతూ పాడుతూ అట్లా సమయాన్ని వృధా చేసే సమయంలో ఒక రాష్ట్ర సాధనకు తన యొక్క ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మనం ఇప్పుడు దీపం వెలిగిస్తుంటేనే జాగ్రత్తగా వెలిగిస్తుంటాం, మనం చేయి సురికంటున్నా కానీ మనం తట్టుకోలేము. అలాంటిది అతను శ్రీకాంతాచారి గారు అతను మన తెలంగాణ రాష్ట్ర సాధన ఏ విధంగా జరుగుతుంది అనే ఆలోచనలో అటు ధర్నాల్లో పాల్గొన్నటువంటి ఎలా రావాలి అంటూ నా ప్రాణాన్ని కూడా అర్పిస్తేనైనా దీంతో తొలి అమరవీరుడైనటువంటి శ్రీకాంతాచారి గారు తన ఒంటిపై కెరోసిన్ పోసుకొని నిప్పట్టించుకొని దాని సాధనకి చాలా కృషి చేశారు. టీవీలలో ప్రతి ఒక్క రైతులు కానీ అందరూ అన్ని కులాలకు సమానంగా వాళ్ళ అతని యొక్క చావును చూసి చాలామంది స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఆ రోజు నుంచే శ్రీకాంతాచారి గారు లేకున్నప్పటికీ మనము చరిత్రలో నిలిచిపోయే విధంగా అతన్ని గుర్తు చేసుకోవాలని ఈరోజు అతనికి నివాళి అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీకాంతాచారి అనేది బలిదానం చేసుకోకుంటే తెలంగాణ అనేది మరుగునబడి ఉండే సమస్య అప్పుడు ఏర్పడ్డది కాబట్టి ఆయన ప్రాణత్యాగం చేసింది మామూలు విషయం కాదు. అయితే జయశంకర్ విగ్రహం కానీ శ్రీకాంతాచారి విగ్రహం కానీ జగిత్యాల్లో ఏర్పాటు చేసుడు చాలా సంతోషకరమైన విషయం. వీళ్ళు ఇప్పుడు ఈ ఆలోచన చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నా వంతు సహాయం నేను దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఇవి రెండు మాత్రమే ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరూ వచ్చిన అతిథులకు, పెద్దలకు మరియు నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీకాంతాచారి వర్ధంతి జరుపుకోవడం చాలా మన అదృష్టం. ఎందుకంటే తన తెలంగాణ కొరకు చాలా కష్టపడి ఎంతో ఉద్యమాలలో పాల్గొని లాస్ట్కు అమరుడై మన తెలంగాణ సాధనకు ఎంతో కృషి చేసిన వాడైనాడు. కావున ఈరోజు తనకు ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలని కోరుకుంటూ
ఈ ఉద్యమ స్ఫూర్తిని కూడా తన కళలను నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేరకు నేనే ముందుండి శ్రీకాంతాచారి విగ్రహాన్ని చేయడానికి రాజకీయంగా కానీ అఫీషియల్గా కానీ చేస్తానని మన బుట్టరాజు గారు చెప్పినట్టు వారి ముందుంటారు నేను అనుకుంటా. అందరికంటే ఇక్కడ మా రాయన్న కంటే నేను చిన్నోడిని, ఒక్క రాయన్న గంగన్న కంటే ఇక అందరు నాకంటే చిన్నోళ్ళే అయినా నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. విశ్వకర్మమయమే. విశ్వకర్మ లేకుండా కూడా ఈ యొక్క సృష్టిలో ఏది కూడా కల్పించబడలేదు అని తెలియజేస్తూ విశ్వబ్రాహ్మణులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ వేదికమైనటువంటి సామాజిక రాజకీయ సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అమరుడు దివంగత శ్రీ కాసోజు శ్రీకాంతాచారి గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని సుమారు 2009 నవంబర్ 29న వారు ఆత్మ బలిదానం చేయడానికి కోరుకుని డిసెంబర్ 3వ తారీఖు రోజు నాడు వారు ప్రాణాలు అర్పించి స్వర్గలోక ప్రాప్తి పొందడమే కాకుండా మన యొక్క యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క యువకులకు భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంస్కృతికి త్యాగానికి గుర్తుగా వారి యొక్క ప్రాణం అనేటువంటిది బలిదానంగా మారిపోయింది. వారిని పురస్కరించుకొని ఈనాడు ఇంత గొప్పగా కార్యక్రమాన్ని తీర్చినటువంటి జిల్లా సంఘ కార్యదర్శులకు హృదయపూర్వకంగా ప్రత్యేక అభినందనలు. ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా సదా ఆయురారోగ్యాలు కలిగించాలని వారు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. స్పీకర్ గారు మధుసూదనాచారి గారు దానికి ముఖ్య అతిథిగా విచ్చేసి